నమస్కారం సార్ రాజేష్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే. సార్ సార్ గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష పడింది, 7 ఏళ్ల పాటు జైలు శిక్ష పడింది. సో దీనిపైన మీరేమంటారు సార్? అంటే వాస్తవంగా గాలి జనార్దన్ రెడ్డి ద్వారా జరిగిన ప్రకృతి వనరుల లూటి, అంటే మినరల్ వెల్త్ ఎంత ఎక్కువగా దోపిడీ జరిగిందనేది ఆ రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా చాలా సంచలనాత్మకంగా చర్చనీయాంశమైన అంశం. 2010కి ముందు, అలాగే సుమారు అతని అరెస్టు జరిగి అతనికి బెయిల్ వచ్చి 2015, 16, 2013 నాటికి వరకు కూడా చాలా విస్తృతంగా చర్చనీయాంశమైన అంశం. కొన్ని వేల కోట్ల రూపాయల ఐరన్ ఓర్ని అతను ఇల్లీగల్ గా తవ్వకం చేయటమే కాకుండా ఆ తవ్వే ప్రాసెస్ లో 2 రాష్ట్రాల సరిహద్దులు జరిపేశాడు. అలాగే అక్కడ అడ్డుగా ఉన్న సుంకాలమ్మ తల్లి ఆలయాన్ని కూల్చేశాడు. అదే సందర్భంలో ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్షాలు ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఈ అంశం పట్ల విమర్శిస్తున్న సందర్భంగా 2013 అతనికి బెయిల్ వచ్చింది. విమర్శిస్తున్న సందర్భంలో కూడా ఎంతగా బరితెగించి ఆనాడు ప్రతిపక్ష నాయకుడి మీద ఇతను విరుచుకు పడ్డాడో కూడా చూసాం. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి హైదరాబాద్ లో పెట్టిన ప్రెస్ మీట్ లో అరే ఒరేయ్ అని చెప్పని వాడిన భాష, దుర్మార్గుడా, దుష్టుడా, నిన్ను రాళ్లతో కొట్టిస్తానరా నేను అని చెప్పని వాడిన పదజాలం, అంటే చాలా షార్ట్ స్పాన్ లో చాలా అడ్డగోలుగా వేలాది కోట్ల రూపాయల సంపద చూసిన తర్వాత మనకు ఒక సామెత ఉంది, నడమంత్రం సిరి నరం మీద పుండు మనిషిని నిలవనివ్వవు అని చెప్పని. అలా నడమంత్రంగా పోగైన డబ్బుతోటి ఒక కానిస్టేబుల్ కొడుకుగా మొదలైన అతని ప్రస్థానం చాలా వేగంగా వేలాది కోట్ల రూపాయల స్థాయికి చేరేటప్పటికీ ఆ సంపదని చూసుకొని ఎక్కడ లేని మిడిసిపాటు పడ్డాడు అతను. స్థాయి భేదం లేకుండా ఎవరి మీదైనా సరే నేను విరుచుకు పడగలను, నాకు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారి అండదండలు ఉన్నాయని చెప్పిన ఒక రకమైన కండకవరాన్ని ప్రదర్శించాడు. ఆ రోజుల్లో వాస్తవంగా రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రతిపక్షాల వైపు నుంచి వచ్చే విమర్శల మొత్తాన్ని కూడా బుల్డోజ్ చేసే ప్రయత్నం చేసేవాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఆ రోజు ప్రతిపక్షాల వైపు నుంచి పెరుగుతున్న ఒత్తిడి మేరకు అటువంటిది ఏమీ జరగటం లేదు అని చెప్పని నమ్మించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ నుంచి ఒక సభా సంఘాన్ని పంపించాడు. ఆ పంపించిన సందర్భంలో కూడా ఇవాళ శుద్ధులు చెప్తా ఉన్న చాలా రాజకీయ పక్షాలకు సంబంధించిన సభ్యులు ఆ సభా సంఘంలో వెళ్ళిన వాళ్ళు అక్కడ గాలి జనార్దన్ రెడ్డి చేత బ్రైబై కాబడ్డారు అనేది వాస్తవం. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత అక్కడ అటువంటి ఉల్లంఘనలు జరగడం లేదు, అంతా పర్మిషన్స్ ప్రకారమే మైనింగ్ జరుగుతుంది అని కూడా గాలి జనార్దన్ రెడ్డిని సమర్థించే ప్రయత్నం చేశారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతినిధిగా ఉన్న నాగం జనార్దన్ రెడ్డి గారు వంటి వాళ్ళు చూపిన పోరాట పటిమ చివరికి రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రోసే గారి ఫిర్యాదు మేరకు సిబిఐ కేసు నమోదు చేసి చివరికి స్పష్టమైన సాక్ష్యాధారాలతో నిర్ధారణ చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మైనింగ్ విభాగపు అధికారులు, మైనింగ్ ఎండి గారు నిన్న శిక్షకు గురైన విడి రాజగోపాలు, ఆ రోజు మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న శ్రీలక్ష్మి వంటి వాళ్ళ సహకారంతో ఈ దోపిడీ పర్వం కొనసాగింది. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి మద్దతుతో ఇతను కడప జిల్లాలో బ్రాహ్మణ స్టీల్స్ పేరు ఒక స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాను అని చెప్పని ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటే ఆ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కోసం అని చెప్పని రాజశేఖర రెడ్డి గారు అక్కడికి వస్తే 10,000 ఎకరాల భూమి కేటాయింపు చేశాడు రాజశేఖర రెడ్డి గారు. అంటే ఇతనికి ఆర్థిక స్తోమత ఉంది అనే ఉద్దేశంతో 10,000 ఎకరాలు భూమి కేటాయింపు చేసి పైగా కడప పట్టణంలో విమానాశ్రయం కోసం ఇంకొక 4,000 ఎకరాలు ఇచ్చాడు. అంటే ఓవరాల్ గా 14,000 ఎకరాలు కేటాయింపు చేశాడు. కేటాయింపు చేస్తే ఈ గాలి జనార్దన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ సంగతి దేవుడి వరకు ఆ భూమిని బ్యాంకులో తాకట్టు పెట్టి 1,000 కోట్లు ఎంతో రుణం తెచ్చుకున్నాడు. ఈ స్టీల్ ప్లాంట్ కోసం అని చెప్పని క్యాప్టివ్ మైన్స్ కూడా కేటాయింపు చేశారు. క్యాప్టివ్ మైన్స్ కేటాయింపు చేస్తే ఆ రోజుల్లో ఆ క్యాప్టివ్ అనే పదాన్ని కూడా నోటిఫైల్ లో నుంచి తీసేసి దాంట్లో ఉన్న ఓర్ను కూడా తవి అమ్ముకోవడానికి అతనికి అవకాశం కల్పించారు. పర్యవసానం వేలాది కోట్ల రూపాయల ఐరన్ ఓర్. అప్పట్లో చైనాలో ఒలింపిక్స్ జరగబోతున్న నేపథ్యంలో ఉక్కుకి విపరీతమైన డిమాండ్ ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో నాణ్యమైన ఐరన్ ఓర్ కొన్న డిమాండ్ నేపథ్యంలో దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకుంటూ ఇతను ఆ రోజు అనుమతులు ఇచ్చిన ప్రాంతం కన్నా కూడా చాలా విస్తృతంగా వందలాది హెక్టార్లలో మైనింగ్ కి పాల్పడ్డాడు. ఆ పాల్పడటమే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దును కూడా చెరిపేశాడు. చివరికి సర్వే ఆఫ్ ఇండియా అధికారులు, జియోలాజికల్ సర్వే అధికారులు కలిసి అక్కడ రాష్ట్ర సరిహద్దులను కూడా నిర్ధారణ చేయాల్సి వచ్చింది.
అదే సందర్భంలో ఇతని ద్వారా జరిగిన అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని కూడా స్పష్టమైన సాక్ష్యాధారాలతోటి సిబిఐ నిర్ధారణ చేసుకొని ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ ఓకే. చేసిన తర్వాత కూడా ఆ రోజు తనకి బెయిల్ కోసం అని చెప్పని నాటి సిబిఐ జడ్జి గారికి కూడా 10 కోట్ల రూపాయలు లంచం ఇస్తూ ఉండగా సిబిఐ రెడ్ హ్యాండెడ్ గా అతను అరెస్ట్ చేశారు. ఆ జడ్జిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఆ రోజుల్లో. దాంతో ఓకే. గాలి జనార్దన్ రెడ్డి దేశవ్యాప్తంగా విస్తృతంగా పాపులర్ అయిపోయాడు. ఈలోగా ఏమైందంటే ఈ అక్రమ సంపాదన తోటి భారతీయ జనతా పార్టీని రాజకీయంగా ఆశ్రయించి ఆ రోజుల్లో ఇతని ఇంట్లో జరిగే వరలక్ష్మి వ్రతం పూజకి సుష్మా స్వరాజ్ గారు ఢిల్లీ నుంచి వచ్చి అటెండ్ అయ్యేవారు. అంటే భారతీయ జనతా పార్టీలో ఏ స్థాయి నాయకత్వం ఆశిస్తున్న ఆ రోజు ఇతనికి అందాయో చూసాం మనం. తర్వాత రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఇతను మంత్రిగా కూడా కొనసాగాడు. ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న యడ్యూరప్ప గారికి నిత్యం సఫికేషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసేవాడు. అంతిమంగా రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత నాడు సిబిఐకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇతని మీద కేసు నమోదయ్యి ఇతని పాత్రను నిర్ధారిస్తూ విచారణలో స్పష్టమైన సాక్ష్యాధారాలు నిర్ధారణ కావడంతో సిబిఐ అరెస్ట్ చేసింది, జైలు పాలు చేసింది. ఏదేమైనా 2009లో నమోదైన కేసు 2011లో ఛార్జ్ షీట్ నమోదైతే 14 సంవత్సరాల తర్వాత ఇప్పటికీ ట్రయల్ పార్ట్ కంప్లీట్ అయ్యి ఒక తీర్పు రావడం జరిగింది. అయితే మనకు అర్థమవుతున్నది ఏంటి, సహజంగా ఒక కొద్దిపాటి సొమ్ము దొంగతనం చేసిన ఒక దొంగను పట్టుకుంటే అతనికి 7 సంవత్సరాలు శిక్ష విధిస్తారు. కానీ ఇవాళ వేలాది కోట్ల రూపాయల లూటీకి పాల్పడి ఆ వేలాది కోట్ల రూపాయల సంపాదనతో రాష్ట్ర రాజకీయాలను శాసించే ప్రయత్నం చేసిన వ్యక్తికి కూడా అదే శిక్ష వర్తింపజేయటం అనేది కొంత ఆక్షేపణీయంగా ఉంది. కాకపోతే ఇతని మీద ఇంకా చాలా కేసులు నమోదై ఉన్నాయి. కర్ణాటకకి సంబంధించిన ఐరన్ ఓర్ ని కర్ణాటక నుంచి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. అదే సందర్భంలో ఇతను మ్యాంగ్లూరు పోర్టు నుంచి కృష్ణపట్నం పోర్టు నుంచి ప్రాపర్ రికార్డ్స్ లేకుండానే ఐరన్ ఓర్ లక్షలాది టన్నులు ఎక్స్పోర్ట్ చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రాల సరిహద్దులు జరిపేసిన ఆరోపణలు ఉన్నాయి. జడ్జి గారికి లంచం ఇచ్చిన కేసు ఉంది. ఇటువంటి కేసులన్నీ కూడా విచారణ జరగాల్సి ఉంది. అలాగే ఈ అక్రమంగా సంపాదించిన సొమ్ముని ఏ విధంగా యూటిలైజ్ చేశారు అనేది కూడా, మనీ లాండరింగ్ పాల్పడ్డారు అనేది కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ఉంది, కేసు ఉంది. కాబట్టి ఆ కేసులైనా సరే ఇతనికి మరింత కఠినమైన శిక్ష పడాలి. అదే సందర్భంలో ఇతను పోగు చేసిన అక్రమ సంపాదన, ఇతని కుటుంబం సమకూర్చుకున్న అక్రమ ఆస్తుల విషయంలో కూడా మరింత కఠినంగా వ్యవహరించి ఆ ఆస్తులను కూడా స్వాధీనం చేసుకొని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇతని ద్వారా జరిగిన లూటీకి పూర్తి న్యాయం జరిగినట్టు అవుతుంది తప్ప, లేని పక్షంలో ఇతను తప్పు చేశాడు అని నిర్ధారణ అయ్యి ఇతను జైలు పాలు చేసి, కానీ ఇతని ద్వారా సంపాదించిన సంపాదన మాత్రం ఆ కుటుంబ సభ్యుల పేరిట వేల కోట్ల రూపాయల ఆస్తు నుండి వాళ్ళు అనుభవిస్తూ ఉంటే కొన్నాళ్ళు ఇతను జైల్లో త్యాగం చేసిన మాత్రాన ఆ ఆస్తులు స్వాధీనం కానప్పుడు పూర్తి స్థాయి న్యాయం జరిగినట్టుగా భావించడానికి వీల్లేదు. సో థ్యాంక్ యూ సార్, మా ఎటువంటి పాలిటిక్స్ ఇచ్చినందుకు.